ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అంటే 8 జూన్ నుండి 14 జూన్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అన్ని విషయాలలో కూడా మీకు ఆనందంగా అనుకూలంగా ఉన్నా కానీ అత్యుత్సాహానికి వెళ్ళి తనకు మాలిన ధర్మం అంటూ తగుదునమ్మ అంటూ మీకు ఆహ్వానం లేని విషయాలలో కూడా మీరు ముందుగా వెళ్ళి ఎవరికో ఏదో సహాయం చేయాలంటామో లేదా ఏదైనా మధ్యవర్తిత్వం చేయాలంటామో ఇలాంటి అన్ని విషయాల్లో కూడా కాస్త శ్రద్ధ జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి అతి మంచితనం వల్ల మీకే మీరు కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక బంధువర్గంలో సహోదరులతో కానీ లేదా ఒక రకమైనటువంటి జ్ఞాతులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నత విద్యా అధ్యయనం కోసం లేదా విదేశాలకు వెళ్ళాలనుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. ఉన్నత విద్యాభ్యాసానికి మీరు చేసే ప్రయత్నంలో ఎవరైనా ఒకరి చక్కని అమృత హస్తం ఒక విజ్ఞుల యొక్క పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధనం చేతికి అందుతుంది. ధనాన్ని మీరు పొదుపు చేయాలని ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త పొదుపు ప్రక్రియల కోసమై ఆలోచనలు చేస్తారు. దానిలో కొంతవరకు సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా కాస్త చక్కగా ఉంది. నూతన విద్యా అవకాశాల కోసం ఇంకేదైనా కొత్తగా పోటీ పరీక్షల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఒకానొక ఆర్థికపరమైనటువంటి లోన్ విషయం కానీ ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ లేదా ఉద్యోగపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని ధనం కానీ ఇవన్నీ కూడా ఈ వారం మీకు దాదాపుగా చేతికి అందుతాయి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. అలాంటి వార్త మీకు చెవున పడుతుంది. అంతేకాకుండా చేయాల్సిన పనులన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ప్రతి పనికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక చక్కని నియంత్రణ ఒక చక్కని ప్రణాళిక ఇవన్నిటితో మీరు ముందుకెళ్ళి సమాజంలో కూడా మీ చుట్టూ ఉండేటువంటి మీ యొక్క బంధువర్గంలో కానీ స్నేహితులలో కానీ ఒక చక్కని వ్యక్తిగా మీరు పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క చాలా క్లిష్టమైనటువంటి సమస్యల్ని కూడా మీరు సునాయాసంగా ఈ వారం పరిష్కరించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఆరోగ్య విషయంలో యథావిధిగా శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా బంధువులతో స్నేహితులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడి కోసం కానీ లేదా నూతనమైనటువంటి కొన్ని స్థిర చరాస్తుల కొనుగోలులో కొంత ప్రయత్నాలు చేస్తారు. స్త్రీలకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి వీలైనంత వరకు ఏదైనా ఆలయంలో రుద్రాభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహ క్షేత్ర సందర్శన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో కూడా తొందరపాటు లేకుండా చక్కగా ఒక సహనంతో ఓపికతో మీరు ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా
భవిష్యత్తులో కొంత మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ధైర్యము, ఒక రకం మానసిక ఉత్సాహం మీలో ఏర్పడుతుంది. అయినా స్నేహితులతో అనవసరమైన విరోధాలకు కాస్త దూరంగా ఉండండి. మొండితనము, పట్టుదల అన్నీ తమకే తెలుసు అని లేదా తామే చేయగలమనేటువంటి ఒక మూర్ఖత్వం యొక్క ఆలోచనలు గనక మీలో ఉన్నట్లయితే వాటికి దూరంగా ఉండి ప్రతి వ్యక్తితో కూడా మనకన్నా ఎంత తక్కువ వ్యక్తి అయినా కానీ వాళ్లతో కాస్త అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తామే సర్వజ్ఞులు అనుకునేటువంటి తప్పు సుమ. అంతేకాకుండా ఈ వారం ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు కానీ లేదా పోలీస్ స్టేషన్ లాంటి వ్యవహారాలలో తొందరపాటు వల్ల మీకే మీరు నోరు జారటం వల్ల భవిష్యత్తులో ఏర్పడాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలకు మీకే మీరు విఘాతం కలిగించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన వ్యాపారాలు కానీ లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే నూతన సమీకరణలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక భవిష్యత్తు కోసం విపరీతంగా ఆలోచించడం, అనేక సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనలు చేయడం, ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. గృహ వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయాలలో కూడా ఎంత చికాకులు ఏమి ఉండవు, అంత చక్కగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా హాయిగా ఉంది. మీ యొక్క ఉద్యోగ విషయాలలో కొంత స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా సంతానం యొక్క అభివృద్ధి, పురోభివృద్ధి మీకు చక్కని ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క ఉన్నత విద్యా విషయాలలో ఏమి చేయాలో ఎటు అర్థం కానటువంటి పరిస్థితి వల్ల కొంత ఇబ్బందులకు పాలయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, తన జీవిత భాగస్వామిపై పూర్తిగా మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా మీకు అనుకూలంగా వారు, అంటే ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి గృహ వాతావరణం, మీ మాటను నెగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో సఫలమవుతారు. అంతేకాకుండా ఇక మాతృవర్గపు బంధువుల వల్ల ఒకరి ఆరోగ్య విషయంలో కాస్త చికాకు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటి విషయాలలో మీ యొక్క తెలివితేటలతోని, చాకచక్యంతో వాటిని కాస్త మీకు అనుకూలంగా మార్చుకోకున్నా కానీ వాటిని ఒక విధంగా ఎటువాడికి మాత్రం లబ్ధి చేకూరకూడదు అనేటువంటి విధానంలో మీరు ముందుకెళ్ళి అందులో మాత్రం మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక చాలా వరకు ఈ వారం అంతా కూడా కాస్త ఓపికతో నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు అనేక విషయాల్లో మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఎప్పుడో మీరు చేసినటువంటి ఒక చిన్న మాట సహాయానికి పెద్ద ఫలితాన్ని ప్రతిఫలాన్ని మీరు కూడా అందుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక యథావిధిగా నరఘోష, అదేవిధంగా బంధువులతో చికాకులు, ఇవన్నీ కూడా యథావిధిగా ఉన్నాయి. వాటినన్నింటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణమో లేదా రామరక్షా స్తోత్ర పారాయణమో చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం కూడా అనుకూలంగా ఉంది. దాదాపు మీ యొక్క మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీరు చేసేటువంటి పొదుపు ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క పురోభివృద్ధి అన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆనందానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణాలు లాభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఊహించినటువంటి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావచ్చు. పుణ్య కర్మాచరణ, పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనము, తీర్థక్షేత్రాల యొక్క సందర్శనము జరిపేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటమో లేదా భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక స్థిరమైనటువంటి వ్యాపారం కోసమే ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఇక ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన ప్రమోషన్లు కానీ లేదా ఉద్యోగపరంగా మీకు చెందాల్సినటువంటి కొన్ని న్యాయమైనటువంటి కొన్ని కోరికలు కానీ మీకు సాఫల్యమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అవివాహితులకు చక్కగా వివాహం కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన విద్యలకై లేదా విదేశాలకై మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలం కావచ్చు. ఒక అమృతహస్తం యొక్క
ఆదరణ మీకు లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సూర్యాష్టకాన్ని కూడా నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే కోపము, తొందరపాటుతనము, ఒక రకమైనటువంటి అసహనము ఇవన్నీ కూడా కాస్త నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి ఏర్పడుతుంది. నూతన విద్యా ప్రవేశం కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ఒక రకమైనటువంటి బంధువుల మధ్య కానీ లేదా సోదరుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఏర్పడినటువంటి వివాదాన్ని పరిష్కరించాలనేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ పరిష్కార దిశగా మీరు అడుగులు వేస్తారు. అందులో మీరు ఒక కీలకమైనటువంటి బాధ్యత, ఒక వ్యక్తిగా మీరు మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. తమ యొక్క సంతానం యొక్క విషయంలో, వారి యొక్క విద్యా విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. మీరు భవిష్యత్తులో మంచి ఒక రకమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొందరు మీ స్నేహాన్ని అర్థించినట్టే అర్థించి చాటుగా మీకు ఏదో ఒక రకమైన మోసాన్ని చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు వాళ్లతో అనుకూలంగా ఉంటూ శత్రువులపై ఒక రకమైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేసి వాటిపై ఆధిపత్యాన్ని మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి. అది మీ యొక్క మానసికంగా గర్వకారణమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శనేశ్వర స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నా కానీ, ఏదో సాధిస్తున్నాము అనేటువంటి ఒక రకమైన సంతృప్తి ఉన్నా కానీ, అంతఃకరణంలో మానసికంగా మీ అంతరాత్మలో మాత్రం ఏదో ఒక లోపం, ఏదో ఒక తప్పు చేస్తున్నాము, లేదా ఏదో ప్రతి విషయానికి కూడా అబద్ధం ఆడవలసినట్టు రావటం, ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయాలలో అవసరం లేనటువంటి విషయానికి కూడా ఒక రకమైన చిన్న అబద్ధం ఆడటం, తర్వాత ఆ తత్కాలంలో మీరు చక్కని పేరు ప్రతిష్టాన్ని సంపాదించవచ్చు. కానీ మానసికంగా మాత్రం ఏదో ఒక వ్యధకు గురి అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భోజనం సకాలం లేక ఉదర సంబంధమైన ఇబ్బందులు తలెత్తటము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వ్యాకులత్వం, ప్రతి విషయానికి కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించడం, ఒక విషయాన్ని 4 విధాలుగా 4 మార్గాల్లో ఆలోచించడం, దానికి సరైనటువంటి పరిష్కారము, సరైనటువంటి ఒక మార్గము దొరకకపోవడం, తద్వారా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, మానసికమైన వ్యాకులత్వం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. అంతేకాక ఏదో ఒక రకమైన భయము, తాడును చూసి కూడా పాముగా భావించేటువంటి పరిస్థితి రావటం, చివరికి అది తాడు అని తెలిసిన తర్వాత కాస్త మీరు మానసికంగా నిశ్చింతకు రావటం, ఈ విధంగా సమస్యను మీరే సృష్టించుకోవడం, దానికి జవాబు మీరే వెతుక్కోవడం, ఈ మధ్యకాలంలో కాస్త చికాకు అనుభవించడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి ప్రతి విషయంలో కూడా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహా సుదర్శన స్తోత్రంతో పాటు శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం, మానసికంగా ప్రతి విషయానికి ఒక రకమైనటువంటి సంఘర్షణ, జీవితంలో అన్నీ ఆలోచించడమే కానీ అది అమలు చేయటం లేదు అనేటువంటి ఒక బాధ మనసులో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్య విషయంలో చికాకు కనపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన, వారి యొక్క తీరు వల్ల మిమ్మల్ని పట్టించుకోవటం లేదనో, లేదా మీ పైన ఆధిపత్యం చెలాయిస్తున్నారనో ఈ రకమైనటువంటి అపోహలు, ఒక ఆలోచన పైన మరొక ఆలోచన, ఒక ఆలోచన పైన మరొక ఆలోచన, ఈ విధంగా వచ్చి మీకై మీరు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి అశాంతికి గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో స్నేహం చేసే ముందు కాస్త జాగ్రత్త పడాలి. మీడియా పరంగా ఈ ఒక రకమైనటువంటి
సామాజిక పరంగా ఒక రకమైన అపనిందలు మీపై ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ధనానికి మాత్రం పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే ఎదుటి వ్యక్తుల యొక్క శత్రువులపై ఆధిపత్యానికి ప్రత్యర్థులపైన చక్కని ప్రణాళికలు వేసి మీకై మీరు జాగ్రత్తగా ఉంటూ ఎటువారే పిచ్చివాళ్ళుగా వాళ్ళ యొక్క విషయాలను మీరు తెలుసుకొని ఏమీ తెలియనట్టుగా ఉండి వాళ్ళపై మీరు ఆధిపత్యాన్ని చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంచేత కాస్త వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందండి. ప్రతిరోజు కూడా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ హాయిగా ఉండే ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క పరపతిని మీ ప్రయత్నం చేయకుండానే, మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎటువారు గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా చక్కని ఉన్నతి సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క మాటకు చక్కని విలువ, పరపతి ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం మీకు అందుతుంది. అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలకు కానీ లేదా అనేకమైనటువంటి కొత్త ఆలోచన కార్యరూపాన్ని మీరు దాల్చే అవకాశాలు కనపడుతున్నాయి. అందులో దాదాపుగా సఫలమయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇక కొంతవరకు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడపాలనేటువంటి కొంత నిర్ణయం కూడా మీరు తీసుకుంటారు. తీర్థయాత్ర ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థికంగా చక్కని కొత్త కొత్త మార్గాలు మీరు అవలంబించడం, మీరు ప్రయత్నం చేయకుండానే కొంత ధనం మీకు లబ్ధి చెందడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకు విద్యార్థులు కూడా చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే తమకి పితృ సంబంధమైనటువంటి బంధువుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడటమో లేదా వారితో ఏదైనా ఒక రకమైనటువంటి కొన్ని వార్తలు వినటమో ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తండ్రికి సంబంధించిన ఆస్తుల విషయాలలో తగాదాలు లేదా వాటికి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు, గొడవలు వీటన్నింటికీ కూడా మీరు ఒక చక్కని సమస్యకు పరిష్కారం ఎన్నుకునే దిశగా ముందుంటారు. శత్రువులనే కుయుక్తులన్నింటినీ కూడా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళపై పై స్థాయి సాధించడానికి, పై చేయి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. ఆరోగ్య విషయంలో అనేకమైనటువంటి చిన్న చిన్న సమస్యలైనా కానీ పెద్దగా మీరు ఇబ్బంది పడేటువంటి ఊహించుకునే అవకాశాలు ఉన్నాయి కనుక అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఇక ప్రభుత్వ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే కాంట్రాక్ట్స్ కానీ లేదా ఇతరత్ర ప్రయత్నాలు ఏవైనా కానీ కాస్త అవి వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ జాగ్రత్తలు అవసరం. ఇక ఈ రాశి స్త్రీలకు అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో ఏదో మంచి జరగబోతుంది అనేటువంటి ఉత్సాహం, ఉల్లాసం మీలో ఉంటుంది. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లలితా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నా కానీ ప్రతి విషయానికి కూడా ఒక రకమైన వివాదాలు, మీరు ఏది మాట్లాడినా కానీ ఎదుటివారు దానిపై ఒక వ్యతిరేకార్థం తీయటం, తద్వారా దానికి మీరు సంజాయిషి చెప్పుకోవడం, ఈ విధంగా గడిపే అవకాశాలే ఉన్నాయి. అతి మంచితనం తన అసమర్థతగా భావిస్తున్నారనేటువంటి ఒక భావన మీలో ఏర్పడే అవకాశాలు, తద్వారా శత్రువులపై సరి అయిన విధంగా సరి అయిన సమయంలో ఆధిపత్యాన్ని సాధించాలనేటువంటి సమయం కోసం వేచి చూద్దామనే నిర్ణయానికి వస్తారు. ఇక స్థిర చరాస్తుల విషయాల్లో పెద్దగా చికాకు లేదు. అయితే అప్రత్యక్షంగా పరోక్షమైనటువంటి కొంతమంది శత్రువులు మీ చుట్టే తిరుగుతూ మీకు అనుకూలంగా ఉండి మీ చెడు కోరుతున్నారనే విషయాన్ని తెలుసుకొని మానసికంగా విపరీతంగా బాధపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు.
ఇక గృహ వాతావరణంలో చక్కని ప్రశాంతత ఉంటుంది. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అయితే ప్రతి విషయంలో కూడా తమను అర్థం చేసుకోవటం లేదు కదా అనేటువంటి భావన ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంత క్షేత్ర సందర్శనాలు, తీర్థయాత్ర సందర్శనాలు చేసే పర్వత ప్రాంతాల నివాసము ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కాస్త అనుకూలం. కానీ ప్రతి వ్యక్తి కూడా తమపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలిసి మీరు వాళ్ళపై పరుషంగా కర్కశంగా వ్యవహరించలేక మరొక విధంగా వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తారేమనే భావన మనసులో ఉండి ఒక రకమైనటువంటి సంఘర్షణకు లోనయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక అనవసరమైన వివాదాలకు కాస్త దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా తమకు ఆపాదించుకొని మీ గురించే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలను ఆపాదించుకొని మీరు బాధపడకూడదు. ఒకవేళ అలాంటి విషయాలు వచ్చినా కానీ మీరు వాటిని అసలు పక్కకు పెట్టవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో తొందరపాటుతనంతో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ధనాన్ని రుణరూపకంగా ఇవ్వకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాంకు వ్యవహారాలు, ప్రభుత్వానికి కట్టవలసినటువంటి చెల్లించాల్సినటువంటి కొన్ని పన్నుల విషయాలలో కూడా కాస్త నిర్లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. శ్రద్ధ తీసుకోవాలి. సకాలంలో చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలకి ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి అనేకమైన సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ మాటకు, మీ వ్యక్తిత్వానికి చక్కని విలువ, చక్కని ఒక స్థానం కూడా ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహకారాన్ని మీరు అందుకుంటారు. ఆ తర్వాత వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు శనేశ్వర స్తోత్ర పారాయణం చేయండి. గోవుకి చక్కగా ప్రతినిత్యం కూడా ఏదైనా ఆహారం తినిపించే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు చర్చించేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.